చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. విజయవాడ నుంచి ఏలూరు, విశాఖపట్నం వైపు ప్రయాణించే కార్లు, బైకులు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బెంచ్ సర్కిల్ నుంచి కంకిపాడు, పామర్రు, హనుమాన్ జంక్షన్, ఏలూరు మీదుగా వెళ్ళాలి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి నూజివీడు, జీకొండూరు, ఇబ్రహీంపట్నం మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ నుండి గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, పెనుమూడి, వారధి, రేపల్లె, బాపట్ల, త్రోవగుంట, ఒంగోలు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు అద్దంకి, నరసరావుపేట, పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, నల్గొండ వైపు నుంచి మళ్లించారు. విజయవాడ, ఏలూరు వైపు వెళ్లే బస్సులు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ఏలూరు రోడ్డు, హోటల్ స్వర్ణ ప్యాలెస్, చుట్టుకుంట, గుణదల, రామవరపాడు రింగు, ఇన్నర్ రింగ్ రోడ్డు, నొన్న బైపాసు, నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు వైపు వెళ్ళాలి. విజయవాడ రామవరపాడు రింగ్ నుంచి గన్నవరం వైపు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్లే వాహనాలు అంబులెన్స్, అత్యవసర ఆరోగ్య చికిత్స వాహనాలు తప్ప ఏ ఇతర వాహనాలు గన్నవరం వైపు అనుమతించేది లేదని చెప్పేసి పోలీసులు ప్రకటించారు. ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ టైంలో.